హాయ్ గైస్, హోప్ యూ డూయింగ్ వెల్. ఈరోజు ఈ సెషన్లో నేను చెప్పబోయే టాపిక్ వచ్చి డూప్లికేట్ ఐటమ్స్ని కార్ట్లో ఎలా రిమూవ్ చేయాలి. అర్థమైందా? డూప్లికేట్ ఐటమ్స్ని కార్ట్లో ఎలా రిమూవ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ ఐటమ్ ఉంది, కార్ట్లో యాడ్ చేశాను, అగైన్ యాడ్ చేశాను. చూడండి, ఇక్కడ ఇక్కడ చూడండి గైస్, నేను కార్ట్లోకి వెళ్తున్నాను. కార్ట్లో డూప్లికేట్ ఐటమ్స్ వచ్చాయి. ఐఫోనే 2 టైమ్స్ కార్ట్‌లో యాడ్ చేశాను. ఇలా రాకూడదు. ఒకసారి ఒక ఐటెమ్‌ని మనం యాడ్ చేస్తే అదే ఐటెము లైక్ ఉండాలి గానీ, అదే ఐటెమ్ డూప్లికేట్స్ రాకూడదు. లైక్ ఎలా అంటే డూప్లికేట్ ఐటెమ్స్ రాకూడదు. ఒకే ఐటెమ్ ఉండాలి. యూనిక్‌గా ఉండాలి. అర్థమైందా కార్ట్‌లో? ఇప్పుడు ఇలా యూనిక్‌గా కార్ట్‌లో ఐటెమ్స్‌ని ఎలా యాడ్ చేయాలో ఒక సింపుల్ లాజిక్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ గైస్, కొంచెం ఓపికగా వినండి. జస్ట్ అంటే 1 మినిట్ వీడియో. ఇక్కడ హ్యాండిల్ కార్ట్ ఉంది కదా! మనం మన మెయిన్ మోటివ్ ఏంటి? కార్ట్‌లో డూప్లికేట్ ఐటెమ్స్ ఉండకూడదు. యూనిక్‌గా ఉండాలి ఐటెమ్స్. ఓకేనా? ఇక్కడ నేనేం చేస్తానంటే ఇఫ్ కార్ట్ డాట్ లెంగ్త్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 అయినప్పుడు నేను ఫిల్టర్ చేస్తాను. లైక్ ఎలా అంటే ఆ ప్రోడక్ట్ యూనిక్‌గా ఉన్న ప్రోడక్ట్స్ డిలీట్ అయిపోయేటట్టు. లైక్ ఎలా అంటే ఫిల్ ఈక్వల్ టు కార్ట్ డాట్ లెంగ్త్. ఇది జస్ట్ వేరియబుల్ గైస్, ఫిల్ అనేది. కార్ట్ డాట్ మ్యాప్ ఫిల్టర్ ఈచ్ ఐడి డాట్ నువ్వు ఏదైతే కార్ట్‌లో యాడ్ చేసిన ఆ ఐడి. అర్థమైందా? ఏదైతే నువ్వు కార్ట్‌లో యాడ్ చేసావో ఆ ఐడి. అయితే ఫస్ట్ ఒక ఐడిని యాడ్ చేసినప్పుడు నో ఇష్యూ గైస్. ఏదైతే గ్రేటర్ దాన్ 1 ఒకటికంటే ఎక్కువ యాడ్ చేసినప్పుడు నేను ఫిల్టర్ చేస్తాను. ఫిల్టర్ చేసి సెట్ కార్ట్‌లో ఫస్ట్ ఫిల్‌లో ఉన్న ఎవ్రీ డేటాని నేను స్టోర్ చేసుకుంటాను. ఏదైతే లైక్ ఫిల్‌లో ఉన్న డేటా అంటే లైక్ చూడండి, నేను ఫస్ట్ ఒక కార్ట్‌ని యాడ్ చేశాను. చేసిన తర్వాత ఇక్కడ ఆ కార్ట్‌ని నేను ఒక కార్ట్‌ని యాడ్ చేశాను. ఆ కార్ట్‌ని నేను సెట్ కార్ట్‌లో పెట్టుకొని యాడ్ చేసుకున్నాను. ఓకే. లైక్ ఈ స్ప్రెడ్ ఆపరేటర్ గైస్, మీకు ఐడియా ఉంటదనుకుంటున్నాను. ఇక్కడ సేమ్ హ్యాండిల్ కార్ట్‌లోనే కార్ట్ డాట్ లెంగ్త్ గ్రేటర్ దాన్ 1 అయినప్పుడు ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఫస్ట్ ఫిల్టర్ చేస్తాను. ఐడి ఒకటి కాకూడదు. ఒకటైతే డిలీట్ చేయండి. డిలీట్ చేసిన తర్వాత రిమైనింగ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి చూడు. ఆబ్జెక్ట్స్‌ని ఇక్కడ స్ప్రెడ్ ఆపరేటర్ ద్వారా నేను తెచ్చుకుంటున్నాను. ఎక్స్ట్రా నువ్వు యాడ్ చేసిన డేటాతో సహా. ఆ డేటా నువ్వు యాడ్ చేసిన డేటా డూప్లికేట్ అయితే రిమూవ్ అయిపోయి అగైన్ ఆ డేటాని నేను ఫైండ్ అనే వేరియబుల్‌లో తెచ్చుకుంటున్నాను. ఓకేనా? ఐ థింక్ యూ గెట్ ఎ బిట్ క్లారిటీ. ఇప్పుడు నేను చూస్తాను. ఆ లాజిక్ బిల్డ్ చేశాను కదా! ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తాను గైస్. జస్ట్ ఓపికగా వినండి. అయిపోయింది, ఆల్మోస్ట్ సెషన్ అయిపోయినట్లే. యాడ్ కార్ట్‌లోకి యాడ్ చేసాం. ఓకే. యాడ్ అయింది. అగైన్ యాడ్ కార్ట్. మనకి పాపప్ వస్తుంది కానీ కార్ట్‌లో యాడ్ కావట్లేదు చూడండి గైస్. కావాలంటే కార్ట్‌లోకి వెళ్దాం. చూడండి, కార్ట్‌లో యాడ్ కావట్లేదు. అండ్ అగైన్ వి హావ్ టు గో. మనం ఒకసారి వెళ్దాం. అగైన్ యాడ్ కార్ట్ అని క్లిక్ చేద్దాం. మనకి యూనిక్‌గా వచ్చే ఐటెమ్స్ సేమ్ లైక్ మళ్ళీ ఐఫోన్‌నే మళ్ళీ యాడ్ కార్ట్ చేద్దాం. మనకి పాపప్ వస్తుంది. కానీ డూప్లికేట్ ఐటెమ్స్ మనకి కార్ట్‌లో రావట్లేదు. ఓకేనా? ఐ థింక్ యూ గెట్ ఎ బిట్ క్లారిటీ. మీకు మంచిగా క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. ఓకేనా? థాంక్ యూ గైస్. థాంక్ యూ ఫర్ లిజనింగ్ మై వీడియో. ప్లీజ్ సపోర్ట్ మీ గైస్.